సో ఎన్నికల సంఘం నిన్న ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్లో పౌర సమాజం లేవనెత్తిన అంశాలకు ప్రశ్నలకు సమాధానాలు కాకుండా రాజకీయ విమర్శలకు ఎన్నికల సంఘం దిగడం, ఎన్నికల సంఘం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కొంత అపహాస్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్న డేటానే, మీ దగ్గర ఉన్నటువంటి డేటా 5 ప్రశ్నలే కదా ఈ భారతదేశం ఎన్నికల సంఘం ముందు పెట్టింది. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే అవి చెప్పకుండా ఎన్నికల సంఘమే రాజకీయ పార్టీ అవతారం ఎత్తి ఊకే సపరేక మీరు కూడా ఎన్నికలలో పోటీ చేయరు సపరేక. మరి ఎన్నికలు ఎవరు నిర్వహించాలిగా? ఈ వ్యవస్థ ఉన్నదే, ఆ ఇండిపెండెంట్ వ్యవస్థ ఉన్నది దేశానికి సమాధానం చెప్పడానికి. అది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం, ప్రతిపక్ష పార్టీలు సమాధానాలు చెప్పాలనడం, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఎస్, రాహుల్ గాంధీ గారు బెంగళూరులో జరిగినటువంటి ఓట్ల కుంభకోణాన్ని బయటపెట్టిండు, అది ఓట్ల చోరీని బయటపెట్టిండు. అది నిజమా కాదా చెప్పు ఫస్ట్. అది నిజమా కాదా? ఒకే ఇంటి నెంబర్తో 100 ఓట్లు నమోదైన సింగిల్ బెడ్రూమ్ ఇంటితో ఇది నిజమా కాదా? ఇది చెప్పు. ఒకరే మల్టిపుల్ టైమ్స్ ఓట్లు నమోదు చేసుకున్నారు, ఓట్లు వేసిరు, వివిధ రాష్ట్రాల్లో ఓట్లు సంపాదించారనేటువంటిది వాస్తవమా కాదా? ఇది చెప్పకుండా ఏది మాట దాటేస్తూ అసలు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. మీరే మా పాత్రలో ఉంటే ఎట్లా? భారతీయ జనతా పార్టీ లేకపోతే బీసీలమో ఇంకోటో మేం చేసుకుంటాం. ఆ పాత్ర మాది. ఎన్నికల సంఘం పూర్తిగా తను చేస్తున్నటువంటి వాదనలేంటి, రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలేంటి, బీహార్లో జరుగుతున్నటువంటి యాత్ర విశేషాలేంటి. ఇక ఈసీ పంచాయతీ చూడండి. ఆధారాలైనా చూపండి, క్షమాపణ అయినా చెప్పండి, సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. 0 హౌస్ నంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం, వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణల్ని ఖండించిన సిసి జ్ఞానేష్. ఇగో ఓట్ల చోరీ జరిగిందంటూ పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో ఆరోపణలు నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసే వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్ర వేసే ఎత్తులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణపత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ ఆదివారం ఎన్నికల కమిషన్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కలిసి 85 నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు. అందరి సమక్షంలోనే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆధారాలు సమర్పించాలంట. మరి మీరేం చేస్తారు కయా? మీరేం చేస్తారు నాయన? మీ దగ్గరే కదా ఉన్న డేటా అంతా. మాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది మోసమా కాదా? क्लैरिटी से फर्स्ट क्लैरिटी वो सबसे पहले चुनाव आयोग मतदाताओं के नाम एक संदेश देना चाहता है. ఈయన దొడిచిపెట్టు, ఇంట్లో అన్ని అబద్ధాలే. ఇంట్లో ఈయన ఏం చెప్తాడంటే ఓటర్ లిస్టులో తప్పొప్పుల సంగతికి రాజకీయ పార్టీలో చూసుకోవాలి, మాకు సంబంధం లేదండి. మరి మీరేం చేస్తారో తప్పొప్పులు ఉండేందుకు అయ్యా? మరి ఎన్నికల సంఘం ఏమనుకన్నా కిరాయికి ఇచ్చిపోయి ఆ బంగ్లా. ఎన్నికల నిర్వహణ స్వతంత్ర ప్రతిపత్తి, ఎన్నికల నిర్వహణ చేతగాక ఎన్నికల నిర్వహణ పక్షపాతంతో నిర్వహిస్తూ భారత ఎన్నికల సంఘం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ ఉంది. బజాపాను అఫిడవిట్ అడగలేదేం? ఈసీ బెదిరింపులకు రాహుల్ భయపడను. ఇగో ఇక్కడ చూడు, బజాపాను అఫిడవిట్ అడగలేదేం? ఈసీ బెదిరింపులకు భయపడను రాహుల్ గాంధీ. ఓటర్ అధికార యాత్రలో రాహుల్ తేజస్వి. బీహార్లో మొదలైన ఓటర్ అధికార యాత్ర
ఎన్నికల సంఘం ఆరోపణలు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోడీ, అమిత్ షా, ఈసీ స్పష్టంగా వినాలి. మీ అధికారుల బెదిరింపులకు నేను, తేజస్వి భయపడబోం. ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటామని అన్నారు. భాజపాతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. బీహార్లోని 20 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రను ససారాం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈసీపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలను తెరలేపారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని, ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోదని చెప్పి నిన్న బీహార్లో రాహుల్ గాంధీ అన్నాడు. అసలు అఫిడవిట్ ఎందుకే? నీ దగ్గర నీ పైన ఆరోపణలు వచ్చినాయి, అవి నిజమా కాదా చెప్పు. కాదు అంటే ఎట్లా కాదో చెప్పు. పార్లమెంట్ లో ఇది రాహుల్ గాంధీ ప్రశ్న కాదు, ఇది భారతదేశం ప్రశ్న. ఇది 140 కోట్ల మంది ప్రజల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పవు. లోక్సభలో ప్రతిపక్ష నేత ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టుకుందాం, సమాధానం చెప్పవా? ఇప్పుడు మామూలుగా ఎంపీఓ ఎవరో కాదు కదా, ఇప్పుడు అనామకుడు కాదు కదా. లోక్సభలో ప్రతిపక్ష నేత ఆయన అడిగింటూ చెప్పాలి, దానిపైన ఆధారాలు మీరు చూపించాలి. దీనిపైన భారత ఎన్నికల సంఘం ఓట్ల చోరికి పాల్పడిందని మీరు నమ్ముతున్నారా? ఎస్, వాళ్ళు ఓట్ల చోరికి పాల్పడిరని మీరు నమ్మితే నమ్ముతున్నామని, నమ్మకపోతే నమ్మడం లేదని మీ ఒపీనియన్ని ఇక్కడ తెలియజేయండి. అలాగే ఓట్ల చోరీ ఓట్ల దొంగతనం చేసిందని